వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చి మనం వాట్సాప్లో లొకేషన్ ఎలా సెండ్ చేయాలి, అలాగే లైవ్ లొకేషన్ ఎలా సెండ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. లొకేషన్ మనం ఎలా సెండ్ చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది ఇప్పుడు పిల్లలకి జాబ్ రాగానే తల్లిదండ్రులకి స్మార్ట్ ఫోన్ అనేది కొనిస్తూ ఉంటారు. కానీ అది ఎలా వాడాలో వాళ్ళకి వివరిస్తుండ్రనమాట. వీళ్ళు అడిగినా మళ్ళీ చెప్తాలే అమ్మ, మళ్ళీ చెప్తాలే నాన్న అని మళ్ళీ అని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఒకసారి అడుగుతారు, రెండుసార్లు అడుగుతారు, ఇంకా అడగడం మానేస్తారన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. మనం లొకేషన్ సెండ్ చేయడం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైనా ఏదైనా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు ఒక ఆటో ఎక్కుతాం. ఆ ఆటో ఎక్కినప్పుడు మనకు తెలియని రూట్లో వెళ్తున్నప్పుడు మనకు చాలా భయం అనేది వేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అనేది. అలాంటప్పుడు మనకు లైవ్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. మన వాళ్ళకు అంటే మన బిడ్డలకి కానీ మన వాళ్ళకు కానీ మన ఆత్మీయులకు ఎవరికైనా మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలియచేయాలన్నప్పుడు ఈ లైవ్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. మనం ఈ లైవ్ లొకేషన్ అనేది 1 అవరు 50 మినిట్స్ 8 అవర్స్ వరకు పంపించచ్చు. అంటే మనం ఒక్కసారి టైం సెట్ చేసి మన లైవ్ లొకేషన్ వాళ్ళకి పంపించినాం అనుకో, మనం 8 అవర్స్ ఎక్కడున్నా మనం ఎక్కడికి వెళ్ళినా మన లొకేషన్ అనేది వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైవ్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే లొకేషన్, కరెక్ట్ లొకేషన్. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, మన రిలేటివ్స్ ఎవరైనా మన ఇంటికి వస్తున్నారనుకోండి, వాళ్ళకి మనం సిటీలో ఉన్నప్పుడు మన అడ్రస్ చెప్పడం చాలా మందికి కష్టమైపోతుంది. ఎందుకంటే కొంతమందికి కొన్ని లొకేషన్స్ తెలుసు, కొన్ని తెలుస్తూ ఉండదు. వాళ్ళు రీసెంట్గా ఏదైనా సిటీకి వెళ్ళిండొచ్చు, అక్కడ లొకేషన్ తెలియకుండా ఉందనుకోండి, అప్పుడు మనం కరెక్ట్ లొకేషన్ అనేది సెండ్ చేస్తే మన హౌస్ ఎక్కడుందో అక్కడికి వాళ్ళు సెండ్ చేసిన వాళ్ళు కరెక్ట్గా వస్తారనమాట. ఇది ఇంపార్టెంట్. అలాగే మనం లైవ్ లొకేషన్ అనేది ఎప్పుడు ఆన్ చేసి పెట్టకూడదండి, ఎప్పుడు ఆఫ్ చేసే ఉండాలి. అది మనం వాళ్ళకి సెండ్ చేసినప్పుడు ఒకటే మన లొకేషన్ పోయేలా మనం సెట్ చేసుకోవాలన్నమాట. అది కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా లొకేషన్ తెలుసుకోవాలో అందరికీ వివరంగా చూపిస్తాను. ఇది పెద్దవాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఓపెన్ చేయండి. ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఓపెన్ చేయండి. అక్కడ కింద అనేది ఇలా గుర్తు అనేది ఉంటుంది. అది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ అనేది ఉంది కదా, ఆ లొకేషన్ మీద క్లిక్ చేయండి. ఇట్లా లొకేషన్ మీద క్లిక్ చేసినాక మనం కరెక్ట్ లొకేషన్ సెండ్ చేయాలనుకుంటున్నాం. మనం ఎక్కడున్నామో కరెక్ట్ లొకేషన్ అనేది సెండ్ చేయాలనుకుంటున్నాం. షేర్ లైవ్ లొకేషన్, కరెక్ట్ లొకేషన్ అనేది కింద ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది సెండ్ కరెక్ట్ లొకేషన్. ఇది సెండ్ చేస్తే మనం ఎక్కడుంటే అక్కడ, అంటే ఎక్కడి నుంచి మనం సెండ్ చేస్తుంటే ఆ లొకేషన్ అనేది వాళ్ళకు వెళ్తుందనమాట. అలాగే ఇది షేర్ లైవ్ లొకేషన్ అని ఉండేది. మనం వెళ్తుండే కొద్దీ ఇప్పుడు ఇక్కడ ఉండి నువ్వు లొకేషన్ షేర్ చేశారనుకోండి, లైవ్ లొకేషన్ షేర్ చేశారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడున్నారో ఆ లొకేషన్ అనేది మీరు ఎవరికి షేర్ చేసింటే ఆ లొకేషన్ అనేది వాళ్ళకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎలా సెండ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ సెండ్ కరెక్ట్ లొకేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకు సెండ్ అయిపోతుందన్నమాట. ఎవరిదైతే మీరు వాట్సాప్ ఓపెన్ చేశారో, ఎవరు వాట్సాప్ అయితే ఓపెన్ చేశారో వాళ్ళది లొకేషన్ దాంట్లో ఇలా క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఎవరికైతే లొకేషన్ మీద క్లిక్ చేసి కరెక్ట్ లొకేషన్ అని పెట్టారో తొందరగా మనకు షేర్ అయిపోతుందన్నమాట. అలాగే ఇప్పుడు లైవ్ లొకేషన్ ఎలా షేర్ చేయాలో కానీ మీకు క్లియర్గా వివరిస్తాను. షేర్ లైవ్ లొకేషన్ అని పైనే ఉంది కదా, ఇక్కడ పైనే ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. షేర్ అనేది అక్కడ మనము ఎక్కడున్నామో ఆ లొకేషన్ అనేది ఉంటుంది. మనం వెళ్తున్న కొద్దీ చూడండి, ఇప్పుడు 50 మినిట్స్ ఉంది, 1 అవర్ ఉంది, 8 అవర్స్ ఉంది. అలాగే మనం ఏమన్నా వాళ్ళకి తెలియచేయాలనుకుంటే ఆ మెసేజ్ పెట్టి కానీ మనం చెప్పచ్చు. నేను ఇప్పుడు 50 మినిట్స్ లైవ్ లొకేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఇలా పోతుందన్నమాట వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ
ఇలా ఉంది లొకేషన్. ఇప్పుడు చూడండి, మనం వెళ్తుండే కొద్దీ ఇది కానీ మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. మనం షేర్ చేసిన వాళ్ళకి మూవ్ అవుతూ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇదనమాట. మీకు ఈ వీడియో అర్థమయ్యిందా అనుకుంటే, పూర్తిగా నేను వివరించగలిగాను అనుకుంటున్నాను. అలాగే మీరు లొకేషన్ అనేది ఆఫ్ చేయండి. అంటే లైవ్ లొకేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది హ్యాకర్స్ కానీ మీ లైవ్ లొకేషన్ అంటే ఇంపార్టెంట్ వాళ్ళకి, మన అట్లా వాళ్ళకి ఏమి ఉండరులేండి. పెద్ద పెద్ద వాళ్ళకు, అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి. అలాగే ఈ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, మీరు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే, చాలామంది ఇంట్లో పిల్లల్ని అడుగుతుంటారు, వాళ్ళు చెప్పలేరు. ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు వర్క్స్ బిజీలో వాళ్ళు ఉండిపోతున్నారు. ఈ కాలంలో ఎవ్వరికి తీరిక లేకుండా పోతుంది. అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి. మీరు ఏదన్నా గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను దాని గురించి పూర్తిగా వీడియో చేస్తాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. బాయ్.